గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాయి. సిల్వర్ తీసుకుంటే ఇంచుమించు 2 లక్షల వరకు అయితే టచ్ కూడా చేసింది. సో ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు బెనిఫిట్, అంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ ఎంతవరకు రన్ అవుతుంది, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ మనం ఫిజికల్ గోల్డ్ కొంటే బెటరా లేకపోతే బాండ్స్ బెటరా లేకపోతే దానికి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు ఈ మధ్యలో గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ ఎక్కువ ట్రెండ్లో ఉంటుందని అయితే బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కాకుండా కొత్తగా గోల్డ్ సిల్వర్ కాదు కాపర్లో ఇన్వెస్ట్ చేయాలని కొంతమంది అంటున్నారు, అది కూడా కాదు జింక్లో ఇన్వెస్ట్ చేయాలని కొంతమంది అంటున్నారు. అసలు ఓవరాల్గా మనం ఈ గోల్డ్ సిల్వర్ కమ్యూనిటీ అండ్ జింక్ కానీ కాపర్ కానీ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటరు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసాము, చూసుకుంటే సిల్వర్ 2 లక్షలు అయితే టచ్ అవ్వడం జరిగింది, గోల్డ్ అయితే కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. అంటే చాలామందికి చాలా డౌట్లు ఇన్వెస్టర్లకు, ఈ గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ బెటరా లేకపోతే ఫ్యూచర్ గోల్డ్ అనేసి సిల్వర్ అంటున్నారు, సిల్వర్ బెటరా, మీరు మొన్న ఇవి రెండు కాదు కాపర్ బాగా ట్రెండింగ్లోకి ఉంటుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ సినారియోని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడానికి కొంచెమే ఉంది, రేపు మండే రీచ్ అయిపోద్ది. ఆల్రెడీ ఇవాళ అమెరికా మార్కెట్లలో రీచ్ అవటం అంటే వరల్డ్ మార్కెట్లో గోల్డ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో అనమాట. అంటే $4398 ఉంది అంతకుముందు ఆల్ టైమ్ హై, ఇవాళ 43.88 అంటే $10 దగ్గరలో ఉంది. $10 అంటే 300 చిల్లరే, $300 దగ్గరలో ఉంది ఆల్ టైమ్ హైకి. అది మండే మార్నింగ్ రీచ్ అయిపోతుంది ఒకటి. ఇక సిల్వర్ ఆల్ టైమ్ హైకి రాత్రి రీచ్ అవడం జరిగింది. సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి 4% ఫాల్ అవడం జరిగింది వరల్డ్ మార్కెట్ లో. అయితే నిన్న 2,17,000 వరకు వెళ్ళినటువంటి సిల్వర్ ఇవాళ కొంచెం ఫాల్ అయింది. మండే మాత్రం ఇవాళ ఇక్కడ తగ్గింది, మండే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 4% డౌన్ ఉంది. $65.08 ఔన్స్ సిల్వర్ వెళ్ళి ఇప్పుడు $61, $62 ట్రేడ్ అవడం జరిగింది రాత్రి క్లోజింగ్ లో. అంటే 61 కూడా రావడం జరిగింది, 4% మైనస్. మండే కూడా కొంచెం సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇక ఈ రెండు అయిపోయిన తర్వాత కాపరు ఓకే, ఈ జింకు ఓకే. జింక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోనే ఉంది. మన పోతే దానికంటే కూడా లెడ్ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. ఈ లిథియం ఏదైతే లిథియం బ్యాటరీలు అంటాం మనం, ఏది సెల్ ఫోన్ లో వాడేటటువంటి లిథియం బ్యాటరీలు, లిథియం కి సంబంధించిన ఏ బ్యాటరీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అటువంటి వాటిల్లో అన్నింటిలో కూడా లెడ్ యూజ్ చేస్తారు. ఆ లెడ్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కమోడిటీస్ లో. అయితే లెడ్ కు మనకి ఈటీఎఫ్ లేవు, లెడ్ ఈటీఎఫ్ లేవు, కానీ లెడ్ కి సంబంధించిన షేర్లు ఉంటాయి. గ్రాఫైట్ ఒకటి ఉంది, హెచ్ఈజీ ఒకటి ఉంది. ఆ రెండు కూడా లెడ్ కి సంబంధించినటువంటి షేర్లు. ఇప్పుడు కాపర్ అనేటప్పటికి హిందుస్థాన్ కాపర్ ఒకటి ఉంటుంది. మళ్ళీ కాపర్ కి సంబంధించినటువంటి వైర్లు ఏదైతే కాపర్ వైర్లు ఉంటాయో, అంటే పాలిక్యాబ్ అని, ఫినోలెక్స్ అని, ఆర్ఆర్ క్యాబెల్ అని, అవన్నీ కూడా కాపర్ కి సంబంధించిన రిలేటెడ్ షేర్స్. అవి పాజిటివ్ లోనే ఉంటాయి. అందులో కూడా వాల్యూ చూసుకోవాలి. ఏదైతే కంపెనీలు నెట్ ప్రాఫిట్ బాగా ఇంక్రీజ్ అయినాయో అవి చూసుకొని మనం బై చేయాల్సింది ఉంటుంది. అది వాటిల్లో. ఇక నెక్స్ట్ గోల్డ్, సిల్వరు, కాపరు, లెడ్, ఆల్రెడీ జింక్ పైకి వెళ్ళిపోయింది. కమోడిటీస్ లో ఏదున్నా ఎప్పుడైనా ఎవరి గ్రీన్, ఎందుకంటే ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో అది కమోడిటీస్ కిందకి వస్తాయి. ఇక్కడ మన మార్కెట్ లోకి వచ్చేటప్పటికి ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయి. అంటే రా మెటీరియల్ బట్టే ఫినిష్డ్ గూడ్స్ కూడా పెరగడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు గోధుమలు పెరిగింది అనుకోండి, గోధుమ పిండి ధర పెరుగుతుంది. ధనియాలు పెరిగినాయి అనుకోండి, ధనియాల పొడి. కారం, మిర్చి పెరిగింది అనుకోండి, కారం పొడి పెరుగుతుంది. సపోజ్ పత్తి పెరిగింది అనుకోండి, టెక్స్టైల్స్ షేర్స్ పెరుగుతాయి. అంటే ప్రతిదీ రా మెటీరియల్ కి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ కి రిలేటెడ్ వచ్చేటప్పటికి టైటాన్, ముత్తూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్, అంటే గోల్డ్ రిలేటెడ్ ఏవైతే అప్పులు ఇస్తాయో ఫైనాన్స్ ఆ షేర్లు రిలేటెడ్ ఉంటుంది. సపోజ్ సిల్వర్ రాగానే వేదాంత అనమాట, దానికి రిలేటెడ్. అల్యూమినియం వచ్చేటప్పటికి హిందుస్థాన్ అల్యూమినియం ఉంది, నేషనల్ అల్యూమినియం ఉంది, హిండాల్కో, హిందుస్థాన్ అల్యూమినియం, నేషనల్ అల్యూమినియం, నాల్కో అంటాం దాన్ని, మాల్కో, మద్రాస్ అల్యూమినియం, ఇవి పెరుగుతాయి. జింక్ వచ్చేటప్పటికి హిందుస్థాన్ జింక్ ఉంది, మన ఆల్రెడీ షేర్ ఉంది. లెడ్ వచ్చేటప్పటికి గ్రాఫైట్, హెచ్ఈజీ ఉంది. తర్వాత నికెల్ వచ్చేటప్పటికి మన అది కూడా వేదాంత పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఓఎన్జీసీ, రిలయన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. దానికోసం క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు ఇవి మళ్ళీ క్రూడ్ ఆయిల్ తోటి హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ పెరుగుతాయి. అంటే క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇవి తగ్గుతాయి, అంటే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి. సపోజ్ న్యాచురల్ గ్యాస్ రాగానే ఎల్ఎన్జి, పెట్రోనెట్ అదే మన ఏదైతే గ్యాస్ రిలేటెడ్ పెట్రోనెట్, ఎల్ఎన్జి,
వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఏది గ్యాస్కి వచ్చేటప్పటికి మన పని ఏంటిది, అగ్రికల్చర్లో చనా అంటే చనాకి సంబంధించిన ఇప్పుడు ప్యాడీ ఉంది, బాస్మతి రైస్ ఉంది, మామూలు ప్యాడీ ఉంది. అవి పెరిగినప్పుడు ఏది NCDX లో అగ్రికల్చర్ సెక్టార్లో చనా, మిర్చి, యాలకులు, ధనియాలు, పసుపు, పత్తి, గోధుమలు, ఆలుగడ్డలు ఇవన్నీ కూడా ఉంటాయి. రోజు గోధుమలు ఉందనుకోండి, గోధుమలు ఆలుగడ్డలు అయితే అవి రిలేటెడ్, అవి NCDX లో ట్రేడ్ అవుతుంటాయి. ఇక మన పని ఏంటి, ఈ కమోడిటీస్ ని బట్టే మన మార్కెట్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట జనరల్ గా. అయితే ఇవన్నీ కంటే కూడా ETFలు బెటర్. ETF ఇప్పుడు గోల్డ్ ETF ఉంది, సిల్వర్ ETF ఉంది. ఒక్క లాస్ట్ ఇయర్ లోనే మనకి మంచి రిటర్న్స్ రావడం జరిగింది. ఏది గోల్డ్ 66% రావడం జరిగింది, మన సిల్వర్ మాత్రం 101% ETFలు బాగా పెరగడం జరిగింది. మనం ఎంతసేపటికి ఏంటంటే గోల్డ్ ETF కాకుండా నెక్స్ట్ ఇయర్ కాపర్ ETF లేదు, కానీ కాపర్ కు సంబంధించిన షేర్ కొనుక్కోవాలి. లేదు ETFలు వచ్చేటప్పటికి చైనా ETF కొనుక్కోవాలి. ఎందుకు అంటే అమెరికా, రష్యానే ఇప్పుడు వరల్డ్ లో ఫేమస్ ఏది కంట్రీస్ అంటే లీడింగ్ లో అమెరికా కానీ రష్యా కానీ. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా స్లో డౌన్ అవటం, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగి అమెరికా స్లో డౌన్ అవటం, నెక్స్ట్ చైనానే గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో. నెక్స్ట్ 2026 తర్వాత లీడ్ చేసేది చైనానే వరల్డ్ మొత్తానికి, అంటే ఎకానమీలో కానీ స్ట్రాంగ్ లో కానీ. అయితే చైనాకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 3 మైన్స్, గోల్డ్ మైన్స్ బయటపడటం జరిగింది. అవి 3400 మెట్రిక్ టన్నులు అనమాట. అవి కనుక 2026లో ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేస్తే వరల్డ్ లో హైయెస్ట్ ఎకానమీ అనుకోండి, లేకపోతే ఫైనాన్షియల్ గా అనుకోండి, నిల్వలు అంటే స్ట్రాంగ్ అనుకోండి. అంటే ఈ చైనా వాళ్ళకి ఎప్పుడు ఏం గొడవలు లేవు. అమెరికా, రష్యా వాళ్ళు ఏదో ఒకటి ఆధిపత్యం కోసం పోరాడినా చైనా వాళ్ళు అట్లేం లేదు. వాళ్ళు ఎంతసేపటికి వరల్డ్ మొత్తం బిజినెస్ పరంగానే ఉంటుంది. చైనా ETF లో ఎందుకు కొనమంటున్నారు సార్? చైనా ETF ఎంత కొనేది లేదు, డైరెక్ట్ గా మనకి చైనా ETF ట్రేడ్ అవుతుంటది. అది ఏది ఉందంటే చైనా ETF వచ్చి ఇప్పుడు చైనా ETF ఉంది. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే 2026కి చైనా ETF మనం కొనుక్కోగలిగితే, ఇప్పుడు మామూలుగానే ఉంది కానీ 2026లో పెరుగుతుంది అది ఆ ETF. ఇప్పుడు తక్కువలో ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే 2026కి మంచి రిటర్న్స్ వస్తాయి. మనం ఎంతసేపటికి ఏం చేయాలంటే పెరిగే దశలో ఉన్నటువంటిది, పెరుగుతున్నటువంటిది షేర్ కానీ వాల్యూని కనుక గుర్తుపట్టి ఆ ETFలు కనుక మనం కొనుక్కోగలిగితే అప్పుడు మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చైనా ETF అయితే అది ఇప్పుడు రెడీగా ఉంది, హ్యాంగ్సంగ్ అంటారు దాన్ని. ఒక చెప్తాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అది చూసుకొని కొంచెం రాసుకోవచ్చు కూడా. ETF లో ఏదైతే ఉందో గోల్డ్ ETF ఉంది, సిల్వర్ ETF ఉంది. మళ్ళీ ఇంకొకటి సిల్వర్ కి మాత్రం 2026లో 2,40,000 వరకు రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక యాక్సిస్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ రోజే. తగ్గినా మళ్ళీ ఓవరాల్ గా సిల్వర్ మాత్రం 2,40,000కి రీచ్ అవుతుంది అన్నారు. నిన్న 2,17,000 వరకు ఎంతో వెళ్ళి కొంచెం ఇవాళ కొంచెం తగ్గింది. ఓవరాల్ గా మళ్ళీ తగ్గినప్పుడల్లా ఎంటర్ అయితే 1 year వరకు ఉంటే 1 yearకి పెద్ద 2,40,000 పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అది పెరగడం మొదలు పెడితే 5,000, 6,000, 4,000 కంటిన్యూగా 3-4 రోజులు పెరిగిందంటే 10,000 పెరిగిపోతుంది. హ్యాంగ్సంగ్ టెక్ ETF అని ఉంటుంది చైనా వాళ్ళది. హ్యాంగ్సంగ్ అంటే వాళ్ళ చైనా క్యాపిటల్. అది టెక్ ETF చైనా వాళ్ళది. అది 34% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఇయర్. గోల్డ్ వచ్చి 63.53 ఇచ్చింది. ఇప్పుడు సిల్వర్ వచ్చి 110% వరకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అయితే హ్యాంగ్సంగ్ టెక్ ETF ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అది 1 yearకి ఇప్పుడు 34 ఉంది కాబట్టి గ్రాఫ్ ను ఫాలో అవ్వచ్చు. గ్రాఫ్ ఉంటుంది టెక్నికల్ గా, ఆ గ్రాఫ్ ను ఫాలో అయ్యి కొంచెం డౌన్ అయినప్పుడు కనుక చైనా ETF కొనుక్కుంటే 1 year కనుక అంటే ఇప్పుడు మన దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం మామూలుగా మన షేర్లు కొనుక్కున్నట్టే కొనుక్కోవచ్చు. ఏది మనం రిలయన్స్, మన TCS, ఇన్ఫోసిస్ ఇట్లా ఏవైతే మనం ఈక్విటీలో షేర్లు కొనుక్కుంటామో, గోల్డ్ ETF ఎట్లా కొనుక్కుంటామో, సిల్వర్ ETF ఎట్లా కొనుక్కుంటామో, హ్యాంగ్సంగ్ టెక్ ETF అని ఉంటుంది. అది చైనాది, అది కొనుక్కోవచ్చు. అది 1 year లో ఇప్పుడు 34% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మన పబ్లిక్ సెక్టార్ ETF అయితే నెలకు 10% 1 year లో 1 time ఇవ్వడం జరిగింది. అవి కొంచెం స్లో డౌన్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అమెరికా ETF మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అమెరికా ETF కూడా ఓకే, ఎందుకంటే అమెరికా ETF లో ఉండే అన్ని ఇవే. ఏవి? ఎన్విడియా, యాపిల్, మన మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ బ్రాండెడ్ అనమాట. అంటే అమెజాన్ వరల్డ్ వైడ్ గా, ఫ్లిప్కార్ట్ వరల్డ్ వైడ్ గా, నెట్ఫ్లిక్స్ వరల్డ్ వైడ్ గా ఏవైతే ఉన్నాయో అవి అమెరికా ETF కొనుక్కోవచ్చు. అవి కూడా ఎందుకంటే ఎకానమీ ఎలా ఉన్నా వీళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగినా అమెరికాలో
వీళ్ళకి వరల్డ్ వైడ్ గా నెట్ఫ్లిక్స్ ఉంది, మొన్ననే బోనస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అమెజాన్ చిన్న విలేజ్ లో కూడా తెలిసిపోయింది, ఫ్లిప్కార్ట్ చిన్న విలేజ్ లో కూడా తెలిసిపోయింది. అంటే చిన్నపాటి విలేజెస్ లో కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే తక్కువ రేట్ కి ఇస్తారు అనేది అందరికి తెలిసిపోవడం అయింది. మామూలుగా అందరూ యాప్లు అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు అయింది, ఆడపిల్లలు అనుకోండి మా పిల్లలు అనుకోండి, విలేజెస్ లేరు. ఎడ్యుకేషన్ కి హైదరాబాద్ వస్తారు, అంటే దగ్గరలో ఉన్న సిటీకి హైదరాబాద్ వస్తారు. ఎడ్యుకేషన్ అయిపోయినాక సాఫ్ట్వేర్ జాబ్ ఇక్కడే తీసుకుంటారు, లేదు బెంగళూరు, పూణే, చెన్నై కోచింగ్కి వెళ్తారు, ట్రైనింగ్కి వెళ్తారు, మళ్ళీ మంచి ప్యాకేజ్ తోటి వస్తాయి. వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వటం, సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మన పిల్లలందరూ కూడా యూఎస్కి వెళ్ళిపోవటం. అక్కడ అంటే లాస్ట్ ఇయర్ వరకు, ఈ ఇయర్ ఎక్కువ వెళ్ళలేదు అనుకోండి, అంతకుముందు వెళ్ళిన వాళ్ళందరూ ఐఫోన్లు ఇవ్వటం, ఆ యాప్లు సెట్ చేయటం, వాళ్ళందరికీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ గురించి నెట్ఫ్లిక్స్ గురించి నేర్పటం. దాంతో వాళ్ళు అవేర్నెస్ అంటే వాళ్ళ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోవడం జరిగింది. కాబట్టి రాబోయే నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ ప్లస్ చైనా ఈటీఎఫ్, అమెరికా ఈటీఎఫ్, కాపర్ కి సంబంధించిన కాపర్ షేర్లు, లడ్డుకి సంబంధించినటువంటివి ఏవైతున్నాయో అవి కొనుక్కోగలిగితే 2026 సేఫ్ గా. మళ్ళీ వీటన్నిటితో పాటు మనకి రేపు 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది, అందుకని ఆ డేటా తోటి వాల్యూ స్టాక్ అవి దొరుకుతాయి మనకి. ఇవి సింపుల్ గా మనం చేసుకోగలిగితే ఎప్పటికప్పుడు అంటే మనం చేంజ్ అవ్వాలి అన్నట్టు. ఎలా అంటే ఏవైతే రాబోయే రోజుల్లో గ్రోత్ ఉందో గుర్తుపట్టగలిగి ఆ సెక్టార్ కానీ ఆ సెక్టార్ కి సంబంధించిన షేర్లు కానీ అందులో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ లాంగ్ టర్మ్ అనమాట. అంటే ఒక 6 months 1 year కానీ హోల్డ్ చేయగలిగితే 1 time ఇస్తాయి. ఇప్పుడు సిల్వర్ ఉంది, సింపుల్ గా ఏమి చేయకుండా అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి 1 time ఇచ్చింది. అంటే ఈ షేర్లు, షేర్ మార్కెట్ ఇవన్నీ ఎంత హోంవర్క్ చేసి ఎంత చెప్పినా 1 time చేయడం అనేది చాలా కష్టం. మ్యూచువల్ ఫండ్స్ ఇన్ని చెప్పినా అవన్నీ 10, 12, 15 వచ్చేటప్పటికి, బాండ్స్ వచ్చేటప్పటికి 10, 12 వచ్చేటప్పటికి కష్టంగా ఉంటుంది అన్నిటి. ఫిక్స్డ్ డిపాజిట్ రానే రావు. అందుకని మనం రాబోయే రోజుల్లో ఏది గ్రోత్ ఉందో, ఏ సెక్టార్ గ్రోత్ ఉందో, ఏ దేశంలో ఏది జరుగుతుందో కరెంట్ అఫైర్స్ కనుక తెలుసుకోగలిగితే 2026 అందరూ మంచి ఇన్వెస్ట్ తోటి అంటే మంచి గ్రోత్ తోటి చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈటీఎఫ్లు స్టార్ట్ చేయాలనుకుంటే అంటే ఎలా ఈటీఎఫ్లు మనం ఎంచుకోవడం ఎలా సార్? అంటే పర్టికులర్గా ఏ ఈటీఎఫ్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే ఎలా అంటారు? అట్లా చేయొద్దు, ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆన్లైన్ ఉన్నాయి, మామూలుగా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర ఒక డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ ఓపెన్ చేయాలి. షేర్ల మాదిరే ఈటీఎఫ్లు కొనుక్కోవాలి. అందులో చూపిస్తుంటది, అందులో టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, గ్రాఫ్లు ఎక్కడ, అవన్నీ చూపిస్తాయి. వాటితోటి మనం ఏం చేయాలంటే ఒక 5-6 ఈటీఎఫ్లు అంటే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, రెండోది అమెరికా ఈటీఎఫ్, రెండోది హ్యాంగ్సంగ్ చైనా ఈటీఎఫ్, ఈ 4 ఈటీఎఫ్లు పెట్టుకొని కొన్ని షేర్లు పెట్టుకోవాలి. ఏది లడ్డుకి సంబంధించిన గ్రాఫ్లు, లేదు కొన్ని ఏవైతే కాపర్కి సంబంధించిన కొన్ని షేర్లు ఇవి పెట్టుకొని చేసుకోవచ్చు. అంటే నిఫ్టీ బీసు, బ్యాంక్ నిఫ్టీ బీసు, అంటే అవి కూడా ఈటీఎఫ్లే. నిఫ్టీ ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ అవి చూసుకోవచ్చు. ఓవరాల్ ఒక 10 పెట్టేసుకొని ఎప్పుడు తగ్గితే అప్పుడు ఎంటర్ అవుతూ ఉండాలి. అంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ తగ్గినప్పుడు ఇవి కూడా తగ్గుతాయి. మన పని ఏంది, మార్కెట్ తగ్గినప్పుడు ఇవి చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైనా కానీ జనరల్ గా బిజినెస్ అంటే ఏంటంటే తక్కువలో కొని ఎక్కువలో అమ్మేదాన్ని బిజినెస్ అంటారు. ఎక్కువలో కొని అంటే ఎక్కువ రేట్లో కొనుక్కొని తర్వాత లాస్ అయ్యే బదులు తక్కువ రేట్లో కనుక కొనుక్కొని ఉన్నట్లయితే పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. రెండే అనమాట. బాగా పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, బాగా పడినప్పుడు మనం కొనుక్కోవాలి. అయితే అందరూ ఎక్కువ శాతం ఏం చేస్తారంటే బాగా తగ్గినప్పుడు కొనరు, బాగా పెరిగినప్పుడు ఓహో ఇక మనం మిస్ అయిపోతున్నామేమో అని కొనుక్కుంటారు. అంతెందుకు మనం ఇప్పుడు అక్టోబర్ 20వ తారీఖు నాడు ఆ టైం హైక్ పోయింది గోల్డ్, సిల్వర్. మనం యూట్యూబ్ ఛానల్స్ బేగం బజార్ లో షాప్స్ ముందు నిలబడి క్యూ కట్టిర్రు అని చెప్పేసి అన్నారు. ఆ రోజు ఆ టైం హై నుంచి దిగి మళ్ళీ ఈ రోజు వచ్చింది. ఇప్పుడు గోల్డ్ రేపు వచ్చేసింది సోమవారం నాడు. ఆ అక్టోబర్ 20వ తారీఖు ఎవరైతే ఇన్ని రోజులు నేను కొనుక్కున్న తగ్గిపోయింది అనే ఫీల్ అక్కర్లే, వచ్చేసింది. సిల్వర్ అనుకోండి, అప్పుడు తగ్గిన మధ్యలో మళ్ళీ దాన్ని దాటైపోయింది. అంటే అప్పుడు 2 లక్షల లోపు ఉండే 1.80, 1.85 దగ్గర దొరికినాయి బార్లు. ఇప్పుడు 2,17,000 పోయింది. అంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఎక్కువ శాతం ఆ రోజు గోల్డ్ వరకే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సిల్వర్ షార్టేజ్ ఉండే. ఓకే, మార్కెట్ లో బ్లాక్ లో అమ్మిండ్రు అప్పుడు ఆ సిల్వర్ బార్స్. తర్వాత మళ్ళీ అండర్ సేల్ కి రావడం జరిగింది. వారం 10 రోజుల కింద కూడా అండర్ సేల్ ఉండేది. అంటే మార్కెట్ లో సప్లై ఎక్కువ ఉంది. ఈ ఫెడరల్ రిజర్వ్ కోసం అని చెప్పేసి, వడ్డీ రేట్ల డెసిషన్ కోసం అని చెప్పేసి మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ అండర్ సేలే ఉండేది. మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయింది, అండర్ సేల్ ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రేపు మండే గోల్డ్ మాత్రం కొంచెం పాజిటివ్ లోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అది కొంచెం మండే కరెక్షన్ లో ఉంటుంది. అంటే గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ తగ్గుతుంది. కానీ ఓవరాల్ గా గోల్డ్, సిల్వర్ రెండు తగ్గినప్పుడు
తక్కువలో తగ్గుతాయి. సిల్వర్ తక్కువలో తగ్గుద్ది, గోల్డ్ తక్కువ తగ్గుద్ది. ఓకే. అయితే పెరిగేటప్పుడు గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది. ఈసారి గోల్డ్, సిల్వర్, కాపర్ ని బేస్ చేసుకుంటే ఈ మూడిట్లో సిల్వర్ ముందు ఉంటుంది అనమాట. అంటే గ్రోత్ పర్సెంటేజ్ విషయంలో మనం అవి కనుక చూడగలిగితే అంటే కొంచెం హోంవర్క్ చేయాలి అంతే, సింపుల్ గా హోంవర్క్ చేసుకొని గ్రాఫ్ లైవ్ పెట్టుకొని పడ్డప్పుడు ఏది ఎంత పర్సెంటేజ్ పడుతుంది, ఎంత 1%, 0.5%, పెరిగేటప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, అది ఎంత పర్సెంటేజ్, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, గ్రోత్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, అవి కనుక క్యాల్కులేట్ చేసి కొన్నాళ్ళు చూస్తే కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం. ఇక ఏదో ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లు ఉంటాయి. కాకపోతే ఈటీఎఫ్ మీద కొంచెం అవగాహన పెంచుకొని అవి చేయొచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన మెసేజ్ పెడితే మనం ఏదైనా ఉంటే గైడ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.